ఐవీఎఫ్ చేయించుకుంటే మొదటి సైకిల్లోనే సక్సెస్ అవుతుంది అని ఇలా చాలామంది కపుల్స్ ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ నిజానికి ప్రతి ఒక్కరికి ఫస్ట్ సైకిల్లోనే కన్ఫర్మ్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. కొందరికి ఒక సైకిల్లో రావచ్చు, కొందరికి 2 లేదా 3 సైకిల్స్ కూడా అవసరం పట్టవచ్చు. కాకపోతే ఎవరికి ఎన్ని సైకిల్స్ అవసరం పడుతుంది, ఎలా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో బేసికలీ ఐవీఎఫ్లో ఏంటంటే మనము స్టిమ్యులేట్ చేస్తాము, ఎగ్స్ బయటికి తీస్తాము, హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ప్రాసెస్ చేసి అందులో కూడా యాక్టివ్గా ఉన్న మొటైల్ స్పర్మ్ సెల్స్ తీసుకొని మనం ఇక్సీ ప్రొసీజర్ చేస్తాం, ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. మంచి క్వాలిటీ ఉన్న ఎంబ్రియోస్ దట్ ఈస్ కాల్డ్ బ్లాస్ట్, అంటే డే 5 ఎంబ్రియోస్. సో మనం బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఫస్ట్ సైకిల్లో సక్సెస్ రేట్ అనేది అప్రాక్సిమేట్గా లైక్ 30 to 50% రేంజ్లో ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్ కూడా అగైన్ ఇట్ డిపెండ్స్, చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఏజ్ ఆఫ్ ద లేడీ, ఇప్పుడు ఎల్డర్లీ లేడీస్ ఉండి మనకు రిజర్వ్ లో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఆర్ఎల్స్ ఎంబ్రియో క్వాలిటీ అనేది డెఫినెట్ గా కాంప్రమైజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు సక్సెస్ రేట్స్ విల్ బి అరౌండ్ 30%. అదే యంగ్ లేడీస్ మనకు రిజర్వ్ బాగుండి, ఏఎంహెచ్ లెవెల్స్ బాగుండి, ఎగ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ బాగున్నప్పుడు రిజల్ట్స్ క్యాన్ గో ఈవెన్ అప్ టు 50 to 60%. ఇది ఫస్ట్ సైకిల్లో. సో ఫస్ట్ సైకిల్లో కుదరలేదు అన్నప్పుడు నెక్స్ట్ సైకిల్, సెకండ్ సైకిల్లో లేదు, థర్డ్ సైకిల్లో ఆల్మోస్ట్ అప్ టు 70 to 80% వరకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ మనం అనుకున్నట్టుగా ఎంబ్రియో క్వాలిటీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియం క్వాలిటీ కూడా. అంటే మనకు లోపల పొర దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఎండోమెట్రియం క్వాలిటీ వైజ్ అంటే దాని థిక్నెస్ సరిగా ఉండి దాని వాస్కులారిటీ, బ్లడ్ సప్లై అంతా బాగుంది అన్నప్పుడు మనకు ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్, అంటే మనం వేసిన ఎంబ్రియో అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనకు సక్సెస్ రేట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో ప్లస్ ఎండోమెట్రియం క్వాలిటీ ప్లస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ కూడా. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా స్మూత్గా అవ్వాలి, అంటే ఏమి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేకుండా స్మూత్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా స్మూత్గా అయినప్పుడు మనకు ఛాన్సెస్ విల్ బి బెటర్. బట్ యూజువల్గా ఏంటంటే ఫస్ట్ సైకిల్ నెగిటివ్ వచ్చినప్పుడు అప్పుడు మనం యూజువల్గా హిస్టోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాం. అంటే గర్భసంచి లోపల కెమెరా వేసి లోపల క్యావిటీ అంతా బాగుందా, ఆ లోపల రూమ్ అనేది అంతా బాగుందా, లేదు ఎండోమెట్రియంలో ఏమైనా ఇన్ఫెక్షన్, ఎండోమెట్రైటిస్ ఏమైనా ఉందా, లేదు ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సైకిల్ ఫెయిల్యూర్ అయితే మాత్రం సెకండ్ సైకిల్కి వెళ్లే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే దేనివల్ల నెగిటివ్ అయింది, మన సైడ్ నుంచి ఏమైనా కరెక్షన్ చేసుకోగలుగుతామా, అలా ఏమైనా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఫస్ట్ అది క్లియర్ అవుట్ చేశాకనే దెన్ విల్ గో హెడ్ విత్ ద సెకండ్ సైకిల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, లైక్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ సైకిల్ అయితే ఎలా ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ సైకిల్కి వెళ్లే ముందర ఏం జాగ్రత్తలు తీసుకుంటాము, అండ్ విత్ ద సబ్సిక్వెంట్ సైకిల్స్ సక్సెస్ రేట్ ఎలా పెరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.